దేవుడు దుఃఖపడతాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు శరీరం ప్రేమ ఎవరితోటి ఉండాలి? ప్రేమ దమ్మ ఇట్లా బిడ్డ రామ్మ. ప్రేమ ఎవరితోటి ఉండాలి? పక్క వాళ్ళతో ఉండాలి. ప్రేమ రుజువేంటి? యేసుక్రీస్తుల వారిని ఈ తర్వాత ఇప్పుడు చెప్పండి, ప్రేమ ఏమవుతుందంటే ఇక్కడ ప్రేమ, ఇక్కడ చూడండి గల్తీ చదవరన్నా అయిపోయింది. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ ఏం చేస్తుంది అంటే ఆ గల్తీ 5:22లో ప్రేమ ఏం చేస్తుందంటే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ప్రేమ అంటే ఈ ప్రేమ యేసుక్రీస్తుల వారు చూపెట్టాడు. తండ్రి అయిన దేవుడు తన ప్రేమను పెజలాడు పాస్టరా పెజలాడు మల్లపల్లి పాస్టర్ దా 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 దా. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ ఎవరు మాట్లాడతలేదు. బిస్కెట్ ప్యాక్ దిగోబ్బా తమ్ముడు. ప్రేమ ఏం చేస్తుంది? ఇగో ఆగనా? ఆగను, నన్ను ఆగమంటాడు అయ్యగారు. ఇప్పుడు చెప్పండి, ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ ఏం చేస్తుంది? ఇగో ఏసునామలు పెద్ద పాస్టర్ మల్లపల్లి పాస్టర్ 5 కాక అమ్మ ఏసు రక్తవైపు నువ్వు పెద్ద పాస్టర్ 5 కాక ఏసునామలు. ఇప్పుడు చెప్పండి, ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ ఇతరులను సహిస్తుంది. ప్రేమ ఇతరులను ఓర్చుకుంటుంది. ప్రేమ ఏం చేస్తుందంటే కింద ఉన్నది, ప్రేమ ఏం చేస్తుందంటే ఇతరుల ఎడల సంతోషాన్ని కలిగిస్తుంది, ఇతరుల ఎడల సమాధానంగా ఉంటుంది, ఇతరుల ఎడల దీర్ఘశాంతం ఉంటుంది, ఇతరుల ఎడల దయతో ఉంటుంది, ఇతరుల ఎడల మంచితనంతో ఉంటుంది, ఇతరుల ఎడల నమ్మకంగా ఉంటుంది. విశ్వాసం అంటే నమ్మకం. తర్వాత ఇతరుల ఎడల సాత్వికంగా ఉంటుంది. సాత్వికం అంటే బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంది. దాని అర్థం ఏంటి? సాత్వికులు అంటే ఏంటిది? చెల్లెసిరి చెప్పరు. సాత్వికులు అంటే ఏంటిది? బాబాయ్ చెప్పే. సాత్వికులు అంటే ఏంటిది? తగ్గింపు. సాత్వికులు అంటే తగ్గింపు. మరి తగ్గింపు కలిగిన వాళ్ళు అనొచ్చు కదా. సాత్వికులు అంటే ఏంటి తెలుసా? ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యేటోళ్ళు, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యేటోళ్ళు, మనకి ఎంత ఉందో దాంట్లో అడ్జస్ట్ కావడం, ఇది సాత్వికత. ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 5లో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఎక్కడుంది? 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. చాలు చెల్లె, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారట. యోసేపు చూడండి, యోసేపులో సాత్వికత ఉంది. యోసేపు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఐగుప్తు యొక్క ఫరో ఇంట్లో పని మనిషిగా ఉన్నాడు కదా. పోతిఫర్ ఇంట్లో పని మనిషిగా ఉన్నాడు. పోతిఫర్ ఇంట్లో పని మనిషిగా ఉండి నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని చూస్తే అతన్ని చూసి సాతాను శోధించింది. అందరు గుర్తుపెట్టుకోవాలి, అయిపోయింది వాకు. సాతాను శోధించింది. సాతాను ఏం చేసింది? యోసేపుని ఎట్లా శోధించింది? ఎట్లా? పోతిఫరు భార్యలోకి దయ్యం వచ్చి తన అంత భయభక్తులు కలిగి ఉన్నాడని చెప్పి తన మీద దాడి చేసింది. తన స్థలాన్ని విడిచిపెట్టి తను పోయి జైల్లో కూర్చోవడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ నీతిని మాత్రము తప్పలేదు, పరిశుద్ధతను మాత్రము విడిచిపెట్టలేదు, యథార్థతను మాత్రము తృణీకరించలేదు. ప్రేమతో ఉన్నాడు. ప్రేమ ఏం చేయాలి? పొరుగువారిది ఆశించొద్దు. ధర్మశాస్త్రంలో ఇతరులది ఆశించొద్దు. ఇతడు ఆశించిండా? ఆశించలేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము యోసేపు జీవితాన్ని తీసుకుంటే, యోసేపు జీవితాన్ని చూసుకుంటే ఒక బానిసగా కొనిపోబడ్డాడు. ఆ దేశానికి గవర్నర్ అయిండాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. ఏమైండు? రాజు ఉన్నాడు, కానీ పరిపాలన అంతా చూసుకునేది ఎవరు? యోసేపే. రాజు, దేశానికి రాజు, కానీ ప్రజలందరూ నడిపించేది యోసేపు ఉన్నాడు. ఈ రోజున యోసేపు నమ్మకంగా తగ్గించుకొని ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యింది కాబట్టి ఒక టైం వచ్చింది. ఆ టైం ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చింది.
ఈరోజు మనం కూడా ఏం చూడాలంటే ఇతరుల ఎడల మనం ఏం కలిగి ఉండాలన్నా గిద్దోని ప్రేమ కాదు, సాత్వికం కలిగి ఉండాలి. సాత్వికం అంటే అడ్జస్ట్ కావాలి. ఇతరుల ఎడల అడ్జస్ట్ అవుతాం. ఏం కాదు బ్రదర్, కూర్చుందాం, కొంచెమే అన్నం ఉంది, పర్లేదు బ్రదర్, ఇద్దరం తిందాం, కొంచెమే ఉంది, పర్లేదన్నా, అడ్జస్ట్ అవుతాం. ఏమవుతుంది? అడ్జస్ట్ కావడం. ఎప్పుడైతే అడ్జస్ట్ అవుతామో కొన్ని రోజుల తర్వాత దాన్ని దేవుడు చూస్తాడు. నా బిడ్డ ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు, నా కుమార్తె ఇక్కడ ఇబ్బంది పడుతుంది, నా పిల్లలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు, నేను వాళ్ళ కోసం దాచి ఉంచిన మేళ్ళు నేను వాళ్ళకి ఇస్తాను, దేవుడే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో రాయబడి ఉంది, కొద్ది దాంట్లో నమ్మకంగా ఉన్న వారిని విస్తారమైన వాటి మీద దేవుడు నిలబెడతాడట. దేవునికి స్తోత్రం. మేము కొద్ది దాంట్లో నమ్మకంగా ఉన్నాం. నేను ప్రార్థన అది చేసేది, ఎవరింటికైనా ప్రార్థనకు పోతే వాళ్ళు 100 రూపాయలు పెడితే నేను అస్సలే తీసుకోకపోతే, అప్పుడు 2001 నుండి 2009 వరకు ఎవరింటికి ప్రార్థన మీద 100 రూపాయలు పెడితే నాకు భయమేది. ఎందుకంటే అప్పుడు కూలికి పోతే 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు కూలే. నాకేమనిపించేదంటే వాళ్ళు 5 రోజులు పనిచేసిన డబ్బు నేను ఎట్లా తీసుకోవాలి? నేను అనేది ఒక్క 20 రూపాయలు పెట్టి, లేదయ్యా మేము దేవునికి మొక్కుకున్నాం, అమ్మో నేను అట్లయితే తీసుకోను. అది నన్ను దేవుడు చూసాడు. నా ప్రార్థన, ప్రభువా నేను పని చేస్తా ప్రభువా, నా చేతుల్లో దీవించు ప్రభువా, ఏదైనా చిన్న పని ప్రభువా, అయ్యా ఏదైనా చిన్న పని ప్రభువా, నీకు నమ్మకంగా ఉంటా ప్రభువా అని ప్రార్థన చేసిన. నేను ఏదైతే ప్రార్థన చేసినో నా హృదయాన్ని చూసిన దేవుడు. నాలో ఎలాంటి నీతి లేదు. నాకు నీతిలో నాకు క్వాలిటీ చూస్తే యెషయా గ్రంథం 64:6లో ఎట్లున్నది మా నీతి? ఒకసారి చూద్దాం అన్నమాట. మళ్ళా ఇంతకుముందు చదువు. మురికి గుడ్డలు. ఇప్పుడు మనం ఏమైనా మాట్లాడితే నేను దొంగతనం చేసినా, నేను అబద్ధం ఆడినా, నా క్యారెక్టర్ గురించి నువ్వు చెప్పు, నేను ఎంత మంచినో చెప్పు, నేను ఎంత ఏక నెంబర్ గానో చెప్పు అంటే చూద్దాం అన్నమాట. 6వ వచనం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు ఆయను, మేమందరము ఆకువలే వాడిపోతుమి, గాలి వాన కొట్టుకొని పోనట్లుగా మా దోషంలో మమ్మల్ని కొట్టుకొని పోయాను. పౌలు గారు అంటాడు ఫిలిప్పీయుల రాసిన పత్రికలో, నేనేదైతే చేయొద్దు అనుకుంటున్నానో నేను అదే చేస్తున్నాను, నేనేదైతే మాట్లాడొద్దు అనుకుంటున్నానో నేను అదే మాట్లాడుతున్నాను. మనం ఏమనుకుంటాం? ప్రభా ఇక నేను చెడ్డ మాటలు మాట్లాడినాను అనుకుంటాం, ఇక్కడ చెంపలు వేసుకుంటాం. కానీ పూనుక వచ్చింది అనుకో, ఆ కాంచి మొదలు పెడితే రవితి వరకు వస్తాయి. నేను అనుకున్నా కానీ నా వల్ల అయితే లేదు. ఇది మన వల్ల కావు. ఇది మనకు నీతి చేయడం మన వల్ల కాదు, కంట్రోల్ కావడం మనకు వల్ల కాదు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన లోక పాపాలను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన మీద మనం ఆధారపడితే నాకు ఆ నిగ్రహణ శక్తి అయ్యా, నేను మాట్లాడకుండా కంట్రోల్ అయ్యే శక్తినివ్వయ్యా, తగ్గించుకునే శక్తిని ఇవ్వు ప్రభువా అని కనుక మనం ఆ శక్తిని ఆశ్రయిస్తే, ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనల్ని కంట్రోల్ చేస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు వారానికి ఒకసారి తానం చేస్తామా, రోజు చేస్తామా? ఎవరు మాట్లాడతలేరురా? మాది బంగారు పేస్టు, మా పేస్ట్ చాలా వాల్యుబుల్, ఇది వారానికి ఒకసారి తోవు పెట్టి తోవినాం అనుకో, తెల్లారి నుండి ఒక్కడు ఉండరు ఇంట్లో, మళ్ళీ పువ్వుల వాసన వస్తుంది కదా. ఏం వాసన వస్తుంది? మల్లె పూలు. దేవుడు దీవించినారు అంటారు. నీ సువాసన అంటే ఏందక్క? కోడిగుడ్డు కనుక పలగొట్టి సింకులో పోయండి, పోయండి, ఏం వాసన వస్తుంది? నీని దూరం జరిపి మాట్లాడండి. నీ సువాసన వస్తుంది. నీ సువాసన, మన సువాసన మనకు తెలుసు కదా. దేవునికి స్తోత్రం. అదే మాట గలతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మనందరిలో ఏ వాసన రావాలంటే, మనందరిలో ఏ వాసన, 1వ వచనం చదవండి నాన్న. 6వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, 5వ అధ్యాయం గలతీయుల రాసిన పత్రిక ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి
పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనను. అలాగున మీరు ప్రేమ కలిగి నడుచుకొనండి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి వాసన రావాలి? రెండవ వచనంలో ఏమున్నది? క్రీస్తు మమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలి అర్పించుకున్నాను. అలాగున మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ అనే వాసన మనలో ఉండి రావాలి. హల్లెలూయా. ఏ వాసన రావాలి? నాన్న చెప్పు. కూర వండాం అనుకో, ఒక్కటే 2 టమాటాలు కోసి వండాం అనుకో, మరి ఇప్పుడు ఇక్కడ నాయన ఉన్నాడు, సరిపోతుందా ఇద్దరికి? చెరొక టమాటా అడ్జస్ట్ అంటే ఒక్కటే కోసిందే ఒక్క టమాటా చెప్పాలి. పెట్టింది ఆయన మందం, టిఫిన్ మందంను ఒక గ్లాస్ మందం పెట్టుకున్నాడు. మరి ఇంకో క్యాండిడేట్ పెట్టి దేవుడు పరీక్ష పెట్టిండు, ఎగ్జామ్ పేపర్ ఇచ్చిండు మనకి. ఇప్పుడు అందరికీ అర్థమైందా? మనము ఇక్కడ